ఇక నేను బతుకున్నాను, మా అమ్మ ఒక్కతే ఉంది కానీ బతుకున్నాను, మా మామయ్య కూడా కాపాడిండు, ఇట్లా ఇట్లా మాటలు మాట్లాడుతుండే. ఇంకా సర్లే ఆమెను ఎందుకులే, ఒక ప్రాణాన్ని, మనము ఆడపిల్ల కదా, ఎలాగైనా చిన్న జీవితం బతుకుంటే బాగుంటదని నేను కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు జరిగింది? నేను లవ్ యూలు, నేను అదే దీని మీద కూడా నేను క్లారిటీ ఇస్తాను. లవ్ యూలు, మిస్ యూలు నేను బాయ్స్ కూడా చెప్తాను, నేను మగవాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే నాకు ప్రేమతో ఉండడమే తెలుసు, నేను ఎవరితోనైనా ప్రేమతోనే ఉంటాను. ఓకే, ఈమె మెడలో తాళి కట్టింది, ఆమెను పెళ్లి చేసుకుంది, అది వాస్తవమేనా? అది అంతా తప్పు. నేను ఎప్పుడైతే ప్రేమ పంచులు స్టార్ట్ చేశాను, అమ్మ నువ్వు, నేను ఆశ్రమం, ఆమె లాయర్ కాబట్టి ఇంకా ఆమె ఏమైనా చేయగలుగుతుంది. ఆమె వీడియో కాల్ చేసి నువ్వు లేకపోతే నేను బతకను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే పురుగుల మందు డబ్బా పట్టుకొని వీడియో కాల్ చేసి అలా మాట్లాడింది ఆమె. నువ్వు నాతోనే ఉండాలి. అఘోరి దగ్గర ఏముందని ఇంతమంది అమ్మాయిలు, ఆంటీలు, వృద్ధులు వెందబడుతున్నారు? ఏమో నాకు తెలియదు నాన్న. ఏముంది? పర్సనాలిటీ ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, డబ్బు ఉందా, కార్ ఉందా? అఘోరి దగ్గర ఏముంది? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇలా అమ్మాయిలందరూ కూడా అఘోరి 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 అనే తలుచుకుంటున్నారు. అదే నాన్న, నాకు ప్రేమ పంచడం తప్ప ఇంకోటి తెలియదు నాన్న. ప్రేమ తీసుకోవట్లేదా? మాట్లాడతాను. ప్రేమ తీసుకోరా, పంచడమేనా? ఇప్పుడు మా భార్య ఉందిగా, మా భార్య దగ్గరికి తెలుసుకున్నా, ఒక్కరినే పెళ్లి చేసుకున్నా ఒక్కరితోనే ఉంటాను. 10 మందిని పెళ్లి చేసుకొని 10 మందితో ఉండే రకం కాదు. అవన్నీ అపవాలు. ఏమైనా నిజాలు ఉంటే బయట పెట్టమనండి, ప్రూఫ్స్ ఉంటే. ఎక్కడ మీ భార్య ఎక్కడుంది? చూపియండి. కొత్త నవ వధువు, కొత్త దంపతులు. నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడిన రికార్డింగ్ పెట్టింది కదా రాధిక, ఆమె మాట్లాడిన రికార్డింగ్లు కూడా పెట్టాలి కదా మరి. నన్ను పెళ్లి చేసుకో అన్న రికార్డింగ్ అవి కూడా ఆమెనే అన్నది కదా మరి, అవి పెట్టాలి కదా మరి. అవి ఎందుకు రికార్డింగ్లు పెడతలేదు? ఇక్కడ ఒక నేను పాయింట్ మాట్లాడతాను, చెప్పండి. నేను పక్కన ఉండగానే నెల రోజుల క్రితం, అంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్, నేను పక్కన ఉండగానే కాల్ చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ కేసులు ఏమన్నా ఉందా అని చెప్పని అడిగితే, ఉందమ్మా, కానీ చట్టం మరి ఏమంటది ఏంటంటే ఇష్టపడితే చేసుకోవచ్చు అని చెప్పని తనే చెప్పింది. సరే అయితే నేను వర్షిని పెళ్లి చేసుకో అనుకున్నాను, మేమిద్దరం ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పని అంది. అప్పుడు తను అలా ఎలా చేసుకుంటారమ్మా, ఓకే తను మీ భక్తురాలు కదా అంటే, లేదు మేము ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుంటున్నాము అంటే, అప్పుడు రియాక్ట్ అవ్వని ఈ మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎవరు మాట్లాడి మీడియా ముందుకు వచ్చింది? అదేదో పెళ్లి అయిపోయింది అని చెప్పని అప్పుడే కేసులు పెట్టొచ్చుగా, అప్పుడే రికార్డులు పెట్టొచ్చుగా, అప్పుడే ప్రూఫ్స్ ఉంటే ఫోటోస్ అవి పెట్టొచ్చుగా. ఇన్నాళ్ళు ఎందుకు ఆగింది ఆమె? శ్రీవర్షిని, ఇక్కడ ఒక క్వశ్చన్ అది కాక ఇప్పుడు ఆమె మర్యాద లేకుండా వర్షిని అంత గలీజ్ దాన్ని కాదు, వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి పెళ్లి చేసుకోలేదు అంటే, నేను మా అమ్మ నాన్న ముందే మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, నేనేమంత గలీజ్ దాన్ని కాదు, నా మీద గలీజ్ గా మాట్లాడితే మాత్రం నేను కేసు పెట్టాల్సి వస్తుంది అన్న. పరువు నష్టమని చెప్పి పెట్టాల్సి వస్తుంది కేసు ఆమె మీద. మాటలు మర్యాదగా మాట్లాడాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకోకూడదు. ఎవరు మీ పైన నోరు పారేసుకుంటున్నారు? ఏ విషయంలో? ఆ రాధిక అనే ఆమె మీడియాలో చూసాను, నేను వర్షిని అంత గలీజ్ కాదు, అమ్మ నాన్న వదిలేసి రాలేదు అంటే, మరి అదే అమ్మ నాన్న చెప్పకుండా ఆమె ఎలా తాళి కట్టించుకుంది? ఓకే కట్టించుకుంది అనుకుందాము, ఆమె ఎలా తాళి కట్టించుకుంది? మరి వాళ్ళ అమ్మకన్నా చెప్పాలి కదా, వాళ్ళ రిలేటివ్స్ కన్నా చెప్పాలి కదా. ఈమె ఎలా సీక్రెట్ గా చేసుకుంది? మరి నేను సీక్రెట్ గా చేసుకోలేదే, మా అమ్మ నాన్న ముందు కట్టించుకున్నాను, గుడి దగ్గర కట్టించుకున్నాను, ఇప్పుడు లైవ్ లో మీకు కూడా, మీడియా ముందు కూడా మేము చేసుకున్నాము, ఘనంగా చేసుకున్నాం మేము, ఏం దాచిపెట్టలేదే. అంటే అప్పుడు నన్ను గలీజ్ అని ఎలా అంటది ఆమె? ఒకటి వర్షిని, ఇక్కడ రాధిక అనే అమ్మాయి మీతో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు మీ వ్యక్తిగత విషయంలో ఆమె పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? పెళ్లి చేసుకోండి మీరని ఆమె చెప్పడం ఎందుకు? అంటే అలా కదన్నా, లాయర్ కదన్నా, ఏమన్నా సెక్షన్లు ఉన్నాయా అంటే ఒప్పుకుంటారా అని చెప్పని అలాగా మాట్లాడాం, ఆమె లాయర్ కాబట్టి. అంతేగాని ఆమెతో చెప్పే చేసుకోవాలని చెప్పి మాత్రం చేయలేదు. లాయర్ గా ఇలా చేసుకుంటా. అప్పటికి నాగసాధు మీ హస్బెండ్, మీ తాజా హస్బెండ్, ఆమెతో వివాహం ఆడి కలిసి ఉన్నది ఏదైనా టాపిక్ వచ్చిందా మీ పెళ్లి కంటే ముందు? లేదు, అస్సలు లేదు. మరి నేను పక్కనే ఉన్నాను తెలుసు కదా, మరి నేను పక్కన ఉన్నాను తెలిసినప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయింది కదా, ఆమె ఎలా చేసుకున్నా అప్పుడు ఫోన్ లో అనాలి కదా, అలా మాట్లాడలేదే. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అది కాక మళ్ళీ ఏం చెప్పిందంటే, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఇలా అంటే, అదేంటమ్మా అది కాదు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అమ్మ, మిస్ యూ అమ్మ అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె చెప్పింది, నేను విన్నాను, నా చోళ నేను విన్నాను, ఆమె చెప్పింది. సో ఇవన్నీ మిమ్మల్ని ఇష్టపడుతున్నాను
ఇవన్నీ విన్న తర్వాతనే నాగసాధు గతంలో ఎవరిని అమ్మాయిని మోసగించలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవచ్చు అని ఫిక్స్ అయి పెళ్లి చేసుకున్నారా? అవును. ఉమ్. ఏ తప్పు లేనప్పుడు తప్పు ఉందని ఇప్పుడు చూపిస్తున్నారు కానీ 4 రోజుల ముందు ఏమైంది మరి ఆ బుద్ధి అంటున్నాను నేను. ఓకే, అప్పుడే చెప్పొచ్చు కదా గుజరాత్ అని నుంచి అడుగుతున్నా. తీసుకెళ్లారు, అన్ని జరిగినాయి కదా మరి. జనవరి 1 లోనే పెళ్ళైంది అంది కదా. జనవరి 1 నేను ఎక్కడున్నాను? జనవరి 1 లో పెళ్ళైంది మిగతా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మార్చిలో చెప్పాము మేము. మార్చిలో ఇలాగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అడిగాము. 2 నెలలు గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఆ 2 నెలల ముందు ఏం చేసింది? ఇలా తెలిసినప్పుడు 4 రోజులు అయిపోయింది. ఆ నెల ముందు ఏం చేసింది? ఇప్పుడు ఎవరు మాట్లాడి మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్తుంది. రికార్డింగ్స్ ఓన్లీ ఇతందే పెడుతుంది కానీ ఆమె రికార్డింగ్స్ ఎందుకు బయట రావట్లేదు? ఫొటోస్ ఎందుకు బయట పెట్టలేదు? ఆవిడ రికార్డింగ్స్ మీ దగ్గర ఉంటే శ్రీవర్షిని మీరు బయట పెట్టొచ్చు కదా, ఇద్దరు నవదంపతులు. అన్నా అయ్యో మేము రికార్డింగ్ చేయమన్నా, ఎవరి కాల్ రికార్డింగ్ చేసుకోము మేము. రికార్డింగ్లు చేసే కేసు పెట్టాలి అమ్మో అది ఇది అని చెప్పని ఎవరి కాల్ రికార్డ్ చేసుకోము మేము. మాకంత ఇది కూడా లేదు. సో ఎటు వెళ్తున్నారు?